ఒక్కసారిగా మహదేవప్ప తో ఉలిక్కిపడ్డది మక్తల్ మున్సిపాలిటీ. ప్రస్తుతం మనతో నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మన మహదేవప్ప ఏంటి, ఏం చెప్తాం? మహదేవప్ప మక్తల్ మున్సిపాలిటీలోని 6వ వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, బలమైన అభ్యర్థి. ఆయన బీజేపీ కండువా వేసుకున్న అరగంట నుంచే ఆయనకు విపరీతంగా టార్చర్ పెట్టడం వల్ల ఆయన భయపడి, కాంగ్రెస్ వాళ్ళు ఓపెన్గా ఆయన భయపెట్టడం వల్ల, నీవు ఊర్లో పోటీ చేస్తే కాంగ్రెస్ తరఫుకి వెళ్ళి పోటీ చేయాలి, లేదంటే ఊరిడిచి పెట్టిపోవాలంటే ఆయన 4 రోజులు ఊరిడిచిపెట్టి పోయిండు. తర్వాత వాళ్ళ తమ్ముని పాత్ర కూడా ఇందులో ఏముందనంటే, నాకు కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇస్తామన్నారు, నువ్వెందుకు జబర్దస్త్ చేస్తున్నావు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆయన కూడా ఒత్తిడి చేసిండు. ఆ విధంగా వెళ్ళిన తర్వాత తమ్ముడిని కూడా చీట్ చేసి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలి. అప్పుడు తమ్ముళ్ళంతా కలిసి మళ్ళా అన్నని తీసుకొని వచ్చి మా దగ్గరకు వచ్చి మా అన్నని బెదిరించడం వల్ల ఆయన ఈ విధంగా హైదరాబాద్ పోయిండు. మేమంతా కలిసి వ్యవహారం చేస్తాము, మీరు ఇప్పుడు టికెట్ ఇవ్వండి అంటే ఇచ్చినాము. ఇచ్చిన రోజు నుంచి కూడా మాకు సరెండర్ కాకపోతే నీకేం కావాలో చెప్పండి, మా కండువా అని చెప్పి విపరీతంగా టార్చర్ పెడితే కూడా ప్రచారంలో ఉన్నాడు. చివరగా నిన్నటి వరకు కూడా ఆయన యాక్టివ్గా ప్రచారంలో ఉన్నాడు. రోజు ఫోన్లు వస్తున్నాయి, రోజు కలిసి బెదిరిస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి కూడా మరి నిన్న ప్రచారం అయిపోయిన తర్వాత ప్రతి వార్డుకు ఇక్కడున్న ప్రజాప్రతినిధి ప్రతి వార్డుకి వెళ్ళాడు. ప్రచారం ముగిసిన తర్వాత కూడా అట్లా కూడా మరి ఆయన కూడా వేరే ఫోన్ నెంబర్తో మాట్లాడి ఏమైనా బెదిరించాడా, లేకపోతే లోకల్ వాళ్ళు బెదిరించారా? ఆయన ఏం చెప్పినట్టే ఫైనల్గా, నేను గెలిచినా నన్ను బతకనియరు, నేను 100 బీజేపీ నుంచి గెలుస్తా, మీకు రాజకీయం తెలియదు, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, భయపెడుతున్నారు అని చెప్పి భార్యకు తల్లికి చెప్పిండు. నువ్వు ధైర్యంగా ఉండి ఏం కాదని చెప్పినా కూడా మీకు తెలియదు, నేను గెలిచినా నన్ను బతకనివ్వరు అన్న టార్చర్తోన కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన బెదిరింపులు, కాంగ్రెస్ వాళ్ళు చేసిన దౌర్జన్యం, వాళ్ళు వ్యవహారం చేయడం వల్లనే 100% మహాదేవ్ గారు కాంగ్రెస్ వాళ్ళు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళు, బయటి వాళ్ళ ప్రమేయం కూడా ఉందా లేదా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా జరిగిన తర్వాత ఎవరైతే మహాదేవ్ నుంచి ఊరు నుంచి బయటికి పోవడానికి కొంత కారకుడై తన కాంగ్రెస్ టికెట్ ఇస్తారని చెప్పి ఆశపడి అన్నను బెదిరించి బయటికి పంపడే దాంట్లో కారకుడైన వ్యక్తిని ఈరోజు పోలీసు వాళ్ళు స్టేట్మెంట్గా తీసుకుంటున్నారు. ఈయన చదివిండ్రు చూడండి అని. ఆయనకేం సంబంధము? ఈయన సంసారం వేరే, ఆయన సంసారం వేరే. భార్య బిడ్డ సంతకం చేసిందని బిడ్డ ఇంటికాడ ఉండి పోలీసు వాళ్ళు తప్పుడు రాతలు రాపించుకొని ఈడ బాధలో ఉన్న భార్య దగ్గరకు వచ్చి గుడ్డిగా సంతకం చేసుకోవడం ఎందుకు? ఒకవేళ బిడ్డ వచ్చి ఈడ ఏం రాసిందని తల్లితో చెప్పి సంతకం చేపించుకుంటే అర్థం ఉంది కదా. అంటే నామినేషన్ వేసినప్పటి నుంచి కూడా మహదేవప్ప మీకు ఏమైనా ఫిర్యాదులు చేశాడా, ఇట్లా వాళ్ళ ఒత్తిడి జరుగుతుందని చెప్పి? స్వయంగా నా ఇంటి వరకు వచ్చి ఫిర్యాదు చేశాడు. మీరు బీజేపీకి వెళ్ళి తప్పుకోండి, మొదట నీకు చెప్పినాం కదా, నువ్వు ఊరిడిచి పెట్టిపోయినావు కదా, మళ్ళీ ఊర్లోకి ఎందుకు వచ్చినావు అని అన్నారు. మీ తమ్మునికి టికెట్ ఇస్తున్నాం, నువ్వు వెళ్ళిపో అన్నారు. నేను సరే కొద్దిసేపటికి అని వెళ్ళిపోయినా. నా తమ్ముని కూడా మోసం చేసినాక మా తమ్ములు చెప్పి తీసుకొస్తేనే నేను వచ్చి నాకు క్షమించండి, ఈ పొరపాటు చేయను, వాళ్ళు నా మీద ఎంత ఫోర్స్ చేస్తారు, ఎంత చేసినా కూడా నేను భయపడను అన్నాడు. కానీ లాస్ట్కు గెలిచినా నన్ను బతకనియరు అన్న మాట భార్యతోన తల్లితోనే చెప్తే ఎంతటి భయపెట్టిండవచ్చు అన్నదే ఇక్కడ సబ్జెక్టు. దాన్ని వక్రీకరించడానికి పోలీసు వాళ్ళు, బిడ్డ చందపూర్లో ఉంది, ఆడ రాపించుకుంటారు, భర్త కొడుకు తమ్ముడు ఇంకొకతో ఉంటాడు, ఆయనతో చదివిపిస్తారు. భార్య హాస్పిటల్లో గొడవని ఏడుస్తుంది, ఆమెకు విషయం చదివి వినిపించకుండా పక్కల చదువుకున్న వాళ్ళు ఏం రాసిందో చదువుతాం మేమంటే కూడా చదివించకుండా బ్లైండ్గా నువ్వు ఇక్కడ సంతకం పెట్టు అని చెప్పి ఆమెతో సంతకం గీక్కొని పోయినరు. పోలీసు వాళ్ళు 100% కేసును తప్పుతో పట్టించడానికి ఈ జిల్లాలో ఉన్న ముఖ్యమంత్రి, ఇక్కడున్న మంత్రి, మిగతా అధికార యంత్రాంగం అంతా కుమ్మక్కై ఈ యొక్క కేసును తప్పుతో పట్టించాలని ప్రయత్నం చేస్తుంది. ఇది తీవ్రమైన నేరము. ఎవరు తప్పు చేసినా మేము వదిలే పరిస్థితి లేదు. చట్టపరంగా అన్ని మేము చర్యలు తీసుకుంటాం. మేము డిమాండ్ చేసేది ఒక్కటే, ఎవరైతే బాధిత కుటుంబం ఉందో సమగ్రంగా ఎంక్వైరీ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయండి. దోషులు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళని చట్టపరంగా శిక్షించండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంటే మరోవైపు నాగరావు నామాజు గారు ఉన్నారు, మీరు చెప్పండి. అంటే రేపు పోలింగు ఒక రోజు ముందు ఇలా జరగడం, మహదేవప్ప పైన ఒత్తిడి పెరగడం, బలవనం ఎట్లా చూస్తారు ఈ యొక్క కోణాన్ని? దీంట్లో ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది. సీఎం గారి జిల్లా, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారి జిల్లా, ఈ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో వాడు ఓడిపోతామని చెప్పేసి విశ్వాసం వచ్చిన తర్వాత బెదిరింపులు స్టార్ట్ చేశారు. ఇక్కడనే కాదు, అన్ని మున్సిపాలిటీలో బెదిరిస్తున్నారు, అన్ని మున్సిపాలిటీ. కానీ ఈయన మీద మాత్రం
విపరీతమైన వేధింపులు చేయడం. మరి కొండయ్య గారి దగ్గర దాని విజువల్స్ కూడా ఉన్నాయి, మేము ఎక్కడ దాన్ని పెట్టాలో పెడతాం. కానీ మాకు విచిత్రం ఏంటంటే పోలీసు వాళ్ళు మాత్రం దీంట్లో నిష్పక్షపాతంగా వివరించాల్సింది పోయి ఈరోజు సీఎం జిల్లా కాబట్టి సీఎం అడుగుజాడల్లో నడవాలి కాబట్టి వాళ్ళు కూడా కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని అనుమానం వస్తున్నది. ఎందుకంటే ఈరోజు ఆమె ఏడుచుకుంటూ ఇక్కడ ఉంటే రాసిన కాగితం సంతకం తీసుకున్నారు. అరే మేము అది ఏం రాసుకున్నారు చదివి వినిపించండి అని చెప్పి అక్కడ పాపం చదివిన ఆయన ఉంటే మీకు అవసరం లేదు. అది కూడా ఎవరు సిఐఎస్ఐ ఇద్దరు వచ్చి, బిడ్డ రాలే, కొడుకు రాలే, తమ్ముడు రాలే, అన్న రాలేడా, ఇద్దరు పోలీసు వాళ్ళే సిఐఎస్ఐ ఇద్దరు వచ్చి సంతకం. ఏం అవసరం ఉండే మీకు సంతకం తీసుకునేది? ఆల్రెడీ అంతకుముందు విజువల్స్ వచ్చేసినాయి, ఈ అన్ని టీవీలలో కూడా వచ్చేసినాయి, ఆమె స్టేట్మెంట్ కూడా వచ్చింది. ఇట్లా నా భర్త వేధింపు వల్ల చనిపోయినాయి. కాబట్టి ఈ పోలీసు వాళ్ళ మీద మాకు పూర్తి విశ్వాసం పోయింది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ, సమగ్ర ఎంక్వైరీ జరిపి వీళ్ళు ఎవరైతే కారకులు వాళ్ళందరి మీద కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఆమెకు అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి కోరుతున్నారు. మక్తల్ ఈ యొక్క పట్టణ మున్సిపాలిటీలో కేవలం మహదేవప్ప పైన ఇంకా ఎంతమంది మీద వీళ్ళు ఇంకా 3-4 వార్డులలో మన క్యాండిడేట్లను బెదిరిస్తున్నారు. 14వ వార్డులో బెదిరిస్తున్నారు, 15వ వార్డులో బెదిరిస్తున్నారు. ఇక ఇక్కడ కాదు, నారాయణపేటలో కూడా 4-5 వార్డులల్లో ఇదే బెదిరింపులు. అసలు కొడంగల్ అయితే బెదిరించి విడ్రా చేయించారు, మద్దూరులో బెదిరిస్తున్నారు, ఇక్కడ అమర్చింతలో బెదిరిస్తున్నారు, ఆత్మకూరులో బెదిరిస్తున్నారు. అరే ఇట్లా గడ్డపారాలు గాలికి ఎగిరిపోతే ఇస్త్రాకులు నాగతి ఏమనినంట. ఈ విధంగా ప్రాణాలు తీసుకుంటే మీకు కూడా అదే గతి పడతారు. రేపు దేశ పెట్టుకోండి. ఏదో సీఎం ఉండడం ఎగురులాడుతున్నాడు. ఇది ఎప్పుడు తుమ్మితే ఊడిపోయే ముక్కు దేశ పెట్టుకోండి. పోలీసు వాళ్ళకు కూడా నేను మనవి చేస్తున్నా, నిష్పక్షపాతంగా వ్యవహరించండి. మీరు కరెక్ట్గా అసలు ఈడ పంచనామా చేయాలి కదా, ఆమె స్టేట్మెంట్ ఈడ తీసుకున్నాలి కదా. వాళ్ళు పాపం పిల్లలు బిడ్డ ఆడ ఉంటే వీళ్ళు ఈమె దగ్గర వచ్చి వీళ్ళు ఎందుకు తీసుకున్నారా సంతకం? వీళ్ళకి ఏమవసరం ఉంది? ఇప్పుడే నామినేషన్ వేసినప్పటి నుంచి కూడా తన పైన ఒత్తిళ్లు పెరుగుతున్న ఆరోపణ చేస్తున్నారు. ఎందుకు బీజేపీ వైపు నుంచి కావచ్చు, అటు పోలీసులు ఎందుకు వీళ్ళకి భద్రత కల్పించలేకపోయారనేది ఏం చూస్తారు? ఎట్లా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే అసలు అక్కడ ఆల్మోస్ట్ ఆల్ యునానిమస్ అయిపోయినట్ల, డిక్లేర్ అయిపోయినట్ల క్యాండిడేట్ పేరు వచ్చేసింది. అందరిని గెలిపిస్తామన్నారు అనేవారు. ఇదొక్కటే కాదండి, మినిస్టర్ ఏరియాలో మా క్యాండిడేట్ నిలబడితే ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నారు ఆశ్చర్యపోతారు. మా క్యాండిడేట్ను ఓడగొట్టి నా మినిస్టర్ పోయేటట్లా చేస్తారు, నన్ను బద్నాం చేస్తున్నారు, నన్ను ఇచ్చేస్తున్నారు అంటే యాడికి పోతున్నారు ఒకసారి అర్థం చేసుకోండి. ఒక మినిస్టర్ చెప్పే మాటలా? అంటే నీ బంధువు అయితే నీవు చెప్పినట్టు ఇలా వాళ్ళకు కూడా ఉండదు కదా. దేశం కోసం పాటుపడిన వాళ్ళు అక్కడ నిలబడ్డారు. నిన్న మొన్న వచ్చేసి ఈ విధంగా బెదిరిస్తే ఎట్లయితుంది? పాప అనవసరంగా ఆయన బలి కొన్నారు కదా. ఇదే నమ్మి పద్ధతి అని చెప్తున్నా. మనం పెద్ద మాట్లాడతారు, మీ నాయకుడు కాన్స్టిట్యూషన్ తీసుకొని తిరుగుతారు కదా. పోలీసు వాళ్ళకి నేను అదే అడుగుతున్నా, కాన్స్టిట్యూషనే రక్షించమని కోరుతున్నాం. కాబట్టి దీనిపై సమగ్ర విచారణ సిబిఐ ద్వారా జరగాలని డిమాండ్ చేస్తాం. సో ఇది మక్తల్ పట్టణంలో మహదేవప్ప బలవన్మరణం పాల్పడేది కేవలము రాజకీయ ఒత్తిళ్లు బాగా పెరిగిపోయాయి. గత నామినేషన్ కన్నా ముందు నుంచి కూడా ఒత్తిడి పెరిచారు. కేవలం దీంట్లో ఎస్ఐలు, సిఐలు కూడా చాలా చురుకుగా పనిచేస్తున్నారు. కానీ ఈ ఒత్తిడిని ఎందుకు ఆపలేకపోయారు, ఈ యొక్క దీనికి భద్రత ఎందుకు కల్పించలేకపోయారనే కోణంలో కూడా బీజేపీ శ్రేణులు అయితే మండిపడుతున్న పరిస్థితి. దీన్ని కేవలము మహదేవప్ప బలవన్మరణం ఇదొక్కటే కాదు, గతంలో నారాయణపేట కావచ్చు, మద్దూరులో కావచ్చు, బీజేపీని అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో అక్కడ అన్ని చోట్ల కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇది మంత్రి ఇలాకా కాబట్టి ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారా? అందులో మరోవైపు కూడా ముఖ్యమంత్రి జిల్లా కావడము ఇక్కడ బీజేపీని బెదిరింపులకు పాల్పాటు చేయడం ఇది సరికాదని చెప్తున్నారు. దీనిపైన పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలి, శిక్ష ఎవరైతే ఉన్నారో నేరం చేసిన వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పేసి కూడా బీజేపీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.